శ్రీమాత్రే నమః. ఈరోజు 95, 96, 97 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 95వ శ్లోకం. తేజోవతి త్రినయనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. తేజోవతి అంటే తేజస్సు కలిగినటువంటిది. త్రినయన అంటే 3 కన్నులు కలిగినటువంటిది. లోలాక్షి కామరూపిణి స్త్రీలు కూడా మోహం పుట్టినటువంటి రూపము కలిగినటువంటిది. మాలిని అంటే మాల ధరించినటువంటిది. హంసిని అంటే ఆడహంసతో పోల్చతగినటువంటిది. మాత సర్వ ప్రాణులకు తల్లి. మలయాచల వాసిని మలయ పర్వతం మీద నివసించు తల్లి అని అర్థము. తర్వాత 96వ శ్లోకం చెప్పుకుందాం. సుముఖి నళిని శుభ్రోహ శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి. సుముఖి అంటే శోభనమైనటువంటి ముఖము కలిగినటువంటిది. నళిని పద్మరూపము కలిగినటువంటిది. శుభ్రూహు అందమైన కనుబొమ్మలు కలిగినటువంటిది. శోభన సౌందర్య శోభ కలిగినటువంటి తల్లి అని. సురనాయిక అంటే దేవతలకు నాయకురాలు. కాలకంఠి అంటే శివుని భార్య. కాంతిమతి ప్రకాశవంతమైనటువంటి శరీరము కలిగినది. క్షోభిని ఉద్రేకానికి గురి అయ్యేది. సూక్ష్మరూపిణి తెలుసుకోవడానికి కూడా వీలు లేని రూపము కలిగినటువంటిది. 97వ శ్లోకం. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి అంటే వజ్రాలకే అధిపతి అని. వామదేవి వామదేవ భార్య అంటే శివుని భార్య. వయోవస్థా వివర్జిత అంటే వయస్సుతో పాటుగా వచ్చే అవస్థలు తెలియనటువంటిది, లేనిది. సిద్ధేశ్వరి సిద్ధులచే పూజింపబడేటువంటి తల్లి. సిద్ధ విద్య సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి. సిద్ధమాత సిద్ధులకు తల్లి. యశస్విని యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం.